తమిళ వాళ్ళు ఇండిపెండెంట్ అంటుంటారు కదా. అంటారండి. మనం అనమా ఏంటి? మనం అనమా? అంటే ప్రాకృతంకి ఇప్పుడు అనటం ఒకటండి, అనటం ఒకటి, కానీ సైంటిఫిక్గా ఏమిటి వాస్తవం ఏమిటి అక్కడ మనం అభిమాన దురభిమానాలకి దూరంగా ఒక విజ్ఞాన శాస్త్రవేత్తగా ఆలోచిస్తే నా దృష్టిలో నేను అబ్జర్వ్ చేసినంతలో చదివినంతలో ఆధునిక భారతీయ భాషలన్నీ కూడా ఏదో ఒక ప్రాంతీయ ప్రాకృత భాష నుంచి ఆవిర్భవించినవో మరి విస్తరించినవో ప్రభావితమైనవో ఏదో ఒక సంబంధం మాత్రం తప్పనిసరిగా ఉంది. సో ప్రాకృతంతో మన అనుబంధం చాలా గొప్పది. అది మన తెలుగులో ఉదాహరణ చెప్తాను నేను మీకు. మనం సంస్కృత పదాలు నన్నయ్య వ్యాకరణంలో కానీ ఆంధ్రశబ్ద చింతామణిలో కానీ బాల వ్యాకరణంలో కానీ సంస్కృత సమము, ప్రాకృత సమము, సంస్కృత భవము, ప్రాకృత భవము, దేశ్యము అని విడగొట్టారు. సంస్కృత సమాలన్నీ చెప్పారు. రామ, రాముడు, కృష్ణుడు, ఇవన్నీ సంస్కృత సమాలన్నీ చెప్పారు. ప్రాకృత సమాల గురించి రూపసాధన ఎక్కడా చెప్పలేదు. ప్రాకృతాన్ని మనం ఎందుకు దూరం చేసేసాం. అలాగే సంస్కృత భవాలు చెప్పాం, ప్రాకృత భవాల గురించి పట్టించుకోలేదు. సంస్కృత ప్రాకృత సమం అంటే తత్సమం అన్నాం, అక్కడ ప్రాకృత సమాన్ని గురించి మనం వ్యాకరణాల్లో ప్రాకృతాన్ని నెగ్లెక్ట్ చేసాం. దానికి కారణం ఏమిటి? ఈ వ్యాకరణవేత్తలు వ్యాకరణ రచనకు వచ్చే నాటికే ఆ ప్రాకృతం అనేది కొంచెం మరుగున పడిపోయింది. పఠన పాఠనాల నుంచి దూరం అయిపోయి సంస్కృతం ఒకటే మిగిలింది, సంస్కృత వ్యాకరణం ఒకటే మిగిలింది. అంచేత అది చూపించిన మార్గదర్శకత్వంలో మనం తెలుగు కూడా వ్యాకరణ నిర్మాణం చేసుకున్నాం. ఆ చేసుకోవటం వల్ల దీన్ని కొంచెం మనం నెగ్లెక్ట్ చేసాం. సో ప్రాకృతం సంస్కృతాన్ని మనం మన జ్ఞానం అంతా, భారతీయ జ్ఞానం అంతా సంస్కృతంలో ఉంది కాబట్టి సంస్కృతాన్ని మనం మళ్ళీ పునరుద్దీపం చేయాలి, ప్రాకృతాన్ని కూడా మనం మళ్ళీ తట్టి పైకి లేపాలి. తప్పనిసరిగా అండి. సంస్కృతంలో ఎంత గొప్ప సాహిత్యం ఉందో ప్రాకృతంలో కూడా అంత గొప్ప సాహిత్యం ఉందండి. మీరేమైనా ప్రాకృతంలో తీసుకొస్తున్నారా వ్యాఖ్యలు? అంటే నాటకాల్లో వచ్చిన ప్రాకృతం వరకు నేను ఏదో తంటాలు పడుతున్నాను, ఏదో నడుస్తోంది అనుకోండి. మృచ్ఛకటికంలో ఉన్న ప్రాకృతం మాత్రం ఛాలెంజింగ్ అండి. ఇది వాడు శూద్రక మహాకవి మహానుభావుడు మోడర్న్ డ్రామా టెక్నాలజీ అంతా అందులో ప్రవేశపెట్టాడు. అంత ప్రాకృతమే. ఆ భాష, ఆ పాత్రలు కూడా ఎక్కువ ప్రాకృతం మాట్లాడే భాషలు, పాత్రోచితమైన భాష. అంతవరకు బాగానే ఉంది, మన పెద్ద పేచీ పెట్టదు. ఆ పాత్ర ఏ ప్రాంతం వాడో ఆ ప్రాంతం ప్రాకృతం వాడాడు ఆయన. అది ఇప్పుడు ఆ నాటకంలో వచ్చిన ఒక శరీవిలకుడు ఉన్నాడు అనుకుందాం. వాడు ఏ ప్రాంతం వాడు, ఆ ప్రాంతంలో ఏ భాష ఉంది, సౌరసేని ఉందా, ఇంకోటి ఉందా, మాగధి ఉందా, అర్ధమాగధి ఉందా, ఆ ప్రాకృతం తీసుకొచ్చి వాడాడు. సో అంత విస్తారంగా వాడారు, చాలా చాలా విస్తారంగా వాడారు. ఎంత గొప్ప సాహిత్యం ఉందో ప్రాకృతంలో. సో సంస్కృతాన్ని ప్రాకృతాన్ని మనం తవ్వి బయటకు తీసి మళ్ళీ దానికి పునరుద్ధీపం చేస్తే మన భాషల యొక్క మూలాలు తెలుస్తాయి, మన పదాలకు ఉత్పత్తి, మన ప్రయాణం అంతా తెలుస్తుంది. మీరు ఎలాగా మూలాలు అన్నారు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే మొహమాటం లేకుండా మాట్లాడేసుకోవడం మంచిది. ఎక్కడో ఒక చోట ఇది తెమలాలి. మన వాళ్ళు అంటూ ఎక్కడో చోట తగ్గొట్టరా బాబు అని. అలాగే నేను అనేది ఏమిటంటే, సకల భారతీయ భాషలకి విజ్ఞాన సర్వస్వం లాంటి నిఘంటువు రావాలండి. అన్ని భాషలకు సకల భారతీయ భాష సమగ్ర నిఘంటువు ఇంతవరకు లేదు. అది రావాలండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా ఏదో వస్తున్నాయి, కానీ కొన్నింటికి వస్తున్నాయి. సకల భారతీయ భాష సమగ్ర నిఘంటువు అంటే ఒక పదం యొక్క అన్ని భాషల్లో ఎన్సైక్లోపీడియా మోడల్లో ఒక నిఘంటువు రావాలి. ఒక పదం ఉందంటే ఆ పదానికి ఈక్వలెంట్ తెలుగు ఏమిటి, ఈక్వలెంట్ తమిళం ఏంటి, ఈక్వలెంట్ కన్నడలో ఏముంది, ఇంకో నార్త్ ఇండియాలో ఏముంది, ఇంకో ఒరియాలో ఏముంది, ఇంకా కాశ్మీరీలో ఏముంది, అవన్నీ కూడా రావాలి. వాటన్నింటికి యూసేజెస్ రావాలి. వాటికి విభిన్న కాలాల్లో వచ్చిన రూపాంతరీకరణం రావాలి. ఇప్పుడు అచ్చెరువు అనే మాట ఉంది మనకి. ఆశ్చర్యం, ఆశ్చర్యం సంస్కృతము, అచ్చెరువు అచ్చతెలుగు పదం అంటున్నాం, కానీ అది ప్రాకృత భావం. ఎందుకని మధ్యలో అచ్చేరో అనే ఒక రూపం ఉంది, అది అచ్చేరో అనేది ప్రాకృతం, అది అచ్చెరువుగా మారింది. అది అంచేత ఆశ్చర్యం అనేది సంస్కృతంలోంచి ప్రాకృతంలోకి వెళ్ళి, ప్రాకృతంలోకి ఎలా వెళ్ళింది, సంస్కృత సమంగా వెళ్ళి అచ్చేరో అయ్యింది. ఆ ప్రాకృతం అనేది తెలుగులోకి ప్రాకృత భవంగా వచ్చి అచ్చెరువు అయ్యింది. అంచేత ఈ ట్రావెల్ ఎలా జరిగింది అనే దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఎక్కడ ఏ రకమైన, ఇప్పుడు పథము అనే మాట ఉందండి.
పథము, పొట్లో చుక్క పెడతారు, బొడ్లో చుక్క పెడతాం. బాట, పథానికి బాటకి మనకి వినగానే తెలియటల్లా. బాగా మారింది, థా కాబట్టి అది మహాప్రాణము, ఇది ఏదో టాగా మారింది తెలుస్తుంది, ఒకటే అంటారు, అలా వస్తుంది. అట్లాగా ప్రతి పదానికి కూడా ప్రాకృతానికి ఏ రకమైన లింక్ ఉంది అనేది అన్ని భాషల్లోనూ జరగాలి. ఇది ఎలా మానవ సాధ్యమా అంటే నిన్నటిదాకా మానవ సాధ్యం కాదు. ఇవాళ అదే నేను అనబోతున్నా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవాళ కూడా మనం ఇది సకల భారతీయ భాషా సమగ్ర నిఘంటువుని తయారు చేసుకోలేకపోతే ఇంకా మనం గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ AI వచ్చింది కాబట్టి ఇంకా మనం సద్వినియోగం చేయాలి. నేను మొన్న ఈ భాషా సమ్మాన్ పురస్కారం తీసుకున్నప్పుడు మాట్లాడండి అంటే నేను ఇదే ప్రపోజల్ పెట్టాను. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు మీరు ప్రింట్ మీడియాకి ఇవ్వక్కర్లేదు, పుస్తకంగా దాన్ని పబ్లిష్ చేయక్కర్లేదు. నేను సిస్టమ్ మీద నొక్కేస్తే ఆ భాషకి సంబంధించి విభిన్న భారతీయ భాషల్లో రూపాలు ఏమిటి, అర్థాలు ఏమిటి, యూసేజ్ ఏంటి అంతా నకటకటకటగా సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. అప్పుడు ఇది ప్రాకృతం నుంచి ఇలా వచ్చిందా, అప్పుడు అంటే భారతీయుల మధ్య కూడా ఐకమత్యం పెరుగుతుంది. ఈ భాషా కుటుంబాల సమస్య వదిలిపోతుంది. తెచ్చిపెట్టారు సార్ వాళ్ళు. ఇంకా ఇంత అంతా కాదు, అది డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళది. సంస్కృతిలోకి వచ్చింది, భాషల్లోకి వచ్చింది, సాహిత్యంలోకి వచ్చింది. ఇప్పుడు కొట్టుకుంటున్నాం మనం దాని నుంచి బయటపడాలి అనేది. అంచేత ఈ ఏకతా భావన అనేది రావాలి అని అంటే వాస్తవం తెలియాలి. వాస్తవంలో ఇది కాదు నిర్ధారణ అయిపోయింది అనుకోండి, పేడబాయ్ హాయిగా నమస్కారం పెట్టుకుంటాం, నీ భాష నీది నా భాష నీది, నేను మాట్లాడుకుంటా, గొడవలు లేవు. అంచేత ఇప్పుడు అది లేకపోయేసరికి ఏమవుతుంది, ఒక డామినేషను, ఎవరి మటుకు వాళ్ళు మాది గొప్పదంటే మాది గొప్పది చాలా మా నాగరికత గొప్పది అలా ఈ రకమైన ఇది అంతవరకు పోనీ నాది గొప్పది అనుకుంటే సంతోషం, నీది పనికిరాంది అనుకో ఇది ఒకటి. అప్పటికి కానీ నిద్ర పట్టట్లేదు వాడికి, అదే ఉంటుంది. మరి ఇవన్నీ పోవాలి అంటే ఇది జరగాలి. తల్లిదండ్రులే కదా, ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటేనే కదా ఎవరైనా మంచి పుడతాడు. అలాగే భాష అలా. తర్వాత మన జ్ఞానపీఠ నుంచి నోబుల్లోకి వెళ్దాం సార్. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చేసరికి ఎప్పుడో మన రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ సాహిత్యం తరపున సాహిత్యాన్ని కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత తెలుగువాడికి ఎలాగైతే జ్ఞానపీఠ సరిగ్గా రావట్లేదు, భారతీయులకి నోబెల్ ప్రైజ్ సాహిత్యానికి రావట్లేదు. అసలు నోబెల్ ప్రైజే రావట్లేదు, సాహిత్యానికి అసలు రావట్లేదు. నాకు తెలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ లాస్ట్ అనుకుంటాను సాహిత్యానికి. మధ్యలో ఒకసారి ఎప్పుడో మన గుంటూరు సేదన్ శర్మ గారు ఏదో చిన్న అక్కడ దాకా వెళ్ళారు, కానీ అది ఆగింది. ఎందుకు మనం నోబెల్ ప్రైజ్ తెచ్చుకునే స్థాయికి మన తెలుగు సాహిత్యము, భారతీయ సాహిత్యం ఎదగటం లేదంటారు? అలా కాదండి. అంటే ఇప్పుడు సాహిత్యంలో అయితే మనకి అదొక్కటే కనపడుతోంది రవీంద్రనాథ్ ఠాగూర్. మిగతా సైన్సుల్లో తెలుగు భారతీయులకి చాలామందికి వచ్చింది, అది గొప్పది. ఇప్పటికి కూడా ఆ స్థాయి వాళ్ళు ఉన్నారు, ఫిజిక్స్లోనూ అని చెప్తున్నారు, తెలుగులో కూడా ఉన్నారు. కానీ దేనికైనా కానివ్వండి ఒక ఛానల్ ఉంటుందండి, ఆ ఛానల్ తెలవాలి, ఆ ఛానల్లో దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగిన సమర్థులు ఉండాలి. అక్కడ ఫెయిల్ అవుతున్నారు. మీరు రాసేసి కూర్చుంటున్నారు, మీరు అంతకంటే ఏం చేయలేరు. నిస్సందేహంగా గొప్ప సాహిత్య సృష్టి చేశారు మీరు. ఒక నవల నుండి, లేకపోతే ఒక వచన కవిత్వం నుండి, ఒక పద్యకావ్యం అనండి, ఒక నాటకం మంచి సృష్టి జరిగింది, అందులో సందేహం ఏమీ లేదు. అక్కడికి చేర్చాలి కదా, అక్కడికి చేర్చాలి. ఆ చేర్చటానికి సమర్థులు పూనుకోవాలి. ఇప్పుడు నాకు హిందీ రాదు, నేను హిందీలోకి అనువాదం చేశాను అనుకుందాం మీది, అంతకంటే తెలుగే నాకు అర్థమవుతుంది అంటాడు ఎవడైనా. ఎందుకంటున్నానంటే త్రిబులార్ పాటకి, నాటు పాటకి అంటే మనం ఆస్కార్ వచ్చినప్పుడు భారతీయ సాహిత్యానికి నోబెల్ ఎందుకు రాదు నా ప్రశ్న. దానికి సమాధానం ఇదే. ఇప్పుడు దానికి ఆస్కార్ అవార్డు రావడానికి కావలసిన ఛానల్స్, ఆ కృషి వారు చేశారు అనేది పేపర్లో అంతటా మనం చూస్తూనే ఉన్నాం కదా, అని చూస్తూనే ఉన్నాం. ఇంకోటి కూడా, ఎవరికి ఏ నోబెల్ ప్రైజ్ వచ్చినా ఆ భాష, ఆ సాహిత్యం సంబంధించిన దేశంలో సన్నాయి నొక్కులు ఎప్పుడూ వినపడతాయండి. మనకంటే మన ఎదురుగుండా తెలుస్తోంది కాబట్టి మనం అనుకుంటాం. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన దానికి నోబెల్ ప్రైజ్ రావటం అనేది అంత పెద్ద అర్హమైంది కాదు అని మన చాలా పెద్ద కవి గారే అన్నాడు. మహాకవులు ఇద్దరు ఎందుకు చెప్పుకోవటం అంటే ఇది ప్రపంచ దేశంలో ఎక్కడా ఉన్న గోదేనండి. ఏ నార్వే వాడికి వచ్చింది అనుకోండి, మనిషి యొక్క చెప్తా, నార్వే వాడికి వచ్చింది అనుకోండి, నార్వేలో స్థానికులైన మహా కవిశేఖరులు ఉంటారు, వాళ్ళు అంటారు, వాళ్ళు అది మన దాకా రాదు.
మన తెలుగులో కానీ మన భారతదేశంలోది కానీ అయితే మన చెవిని పడుతుంది కాబట్టి మనం ఏదో దాని గురించి కాసేపు గింజుకోవటము నంచుకోవటం ఏదో చేస్తాం. అంటే ఈ మానవ సహజమైన అసూయలు అహంకారాలు అనే అంశాలు అంతే కదా. అందుకంటే వాటి నుంచి బయటపడాలండి. అంటే వేరే భాషలకి ఎక్కువ కూడా వస్తున్నాయి. మీరు జ్ఞానపీఠ అలా వచ్చినట్టుగా కన్నడ వాళ్ళకి 6 వచ్చినట్టుగా నోబులు అనేక సార్లు వచ్చిన భాషలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. అంటే ఒకటి వాటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్ని వాళ్ళ దేశంలో వాళ్ళు అనుభవించి దాన్ని సాహిత్య రూపంలో పెడుతున్నారండి. వస్తువు అది యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. అది మనకంత క్లిష్టమైన పరిస్థితులు లేవు. మనం ఇవాళ యుద్ధం అంటే ఎరుగుదాం అని చెప్పండి మామూలుగా మాట్లాడితే. యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలుసా? యుద్ధం వల్ల కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతాయో తెలుసా? మొన్న కోవిడ్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవటానికే గడగడలాడి చచ్చాం. మన సమాజంలో, మన తెలుగులోనే కాదు మన భారతీయ సమాజంలో అంతగా మనస్సుల్ని మానవుల్ని కుదిపేసేసి కుటుంబాలని విచ్ఛిన్నం చేసేటువంటి తీవ్ర పరిస్థితులు, లేదా అసలు నేచర్నే మర్చిపోయేటువంటి తీవ్రమైన ఆనంద స్థితి ఇవి లేవు మనకి. అంటే అంచేత ఆ దేశాల్లో ఉన్నాయి, ఆ దేశాల్లో అవి ఉన్నాయి. అలా ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ దేశాల నుంచి వచ్చిన వాటికే నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. ఆ తీవ్రమైన సంక్షోభం అంటే మన వస్తువు యొక్క స్థాయి పరిస్థితులు కూడా ఉండాలి. అది ఉండాలి. దానికి తగినట్టు ఇక్కడ స్పందించగలిగిన వాడు ఉండాలి. ఆ స్పందించిన దాన్ని తగిన రీతిలో దాన్ని ఆ మార్గంలో తీసుకెళ్ళి ప్రపంచం ముందు పెట్టగలిగిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లోకి అనువాదం చేసి పెట్టేవాళ్ళే తగ్గిపోయారండి. ఇప్పుడు కథలు నవలలు అలాంటి వాటిని కూడా సమర్థంగా ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి పెట్టేవారు తగ్గిపోయారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఆంగ్ల భాష ప్రొఫెసర్లు వీళ్ళు డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ లెక్చరర్లుగా పనిచేసిన వారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా ప్రిన్సిపాల్స్గా పనిచేసిన వాళ్ళు తెలుగు వచన కవిత్వం రాసుకుంటాం, తెలుగు కథలు రాస్తామని కూర్చుంటున్నారు తప్ప ఇంగ్లీష్లో వాళ్ళు స్వయంగా ఇంగ్లీష్లో ఎందుకు సృజనాత్మక రచనలు చేయరు? వేగుంట మోహన్ ప్రసాద్ గారు ఉన్నాడండి, బేసికల్లీ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన ఇంగ్లీష్లో స్వతంత్రంగా పోయిటరీ రాసి ఉండొచ్చు కదా. ఆయన తెలుగులో రాసిన పోయిటరీని ఆయన ఇంగ్లీష్లోనే కనుక రాసి ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ప్రొజెక్షన్ వచ్చేది కదా. ఏమో ఆవేళ దాని పరిస్థితి నోబెల్కి తగిలేదేమో. మన గుంటూరు శేషన్ శర్మ గారు అక్కడ దాకా వెళ్ళారు కదా, అక్కడ దాకా వెళ్ళారు. కానీ ఆయన ఒరిజినల్గా ఆ భాషలో సృష్టి చేయలే. ఆయన తెలుగులో సృష్టి చేసిన దాన్ని అనువాదం ద్వారా తీసుకువెళ్ళటం అక్కడ దాకా వెళ్ళింది. అది గొప్ప విషయమే కాదంటలేదు. కానీ ఆ క్రియేటివిటీ, ఆ సృజన జరగాలి. ఇవాళ చూడండి, మీరు తెలుగులో కథలు రాస్తున్న వాళ్ళు కానీ వచన కవిత్వాలు రాస్తున్న వాళ్ళు కానీ ఎక్కువ మంది ఇంగ్లీష్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వాళ్ళు. నేను అడిగేది అది, నువ్వు ఇంగ్లీష్ లెక్చరర్వి, నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు రాయగలవు? రాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్లోను హిందూలోను రాయి. ప్రేమ ఆవిడ రాసేవారు కదా, తిరుగుపావిని చక్కగా ఇంగ్లీష్లోకి అనువాదం చేసి రాశారు. ఏంటి అటువంటి చేపడితే ఏదో ఒక రోజు మనం భారతీయులకు కూడా నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చే అవకాశం వస్తుంది. సరే, అవధానంలోకి వద్దాం సార్. ఇప్పుడు భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. సరే, అవధానం వేదం నుంచి పుట్టింది అంటారు, తర్వాత సంస్కృతంలో సాహిత్యంగా, తర్వాత తెలుగులో స్థిరపడిపోయి కూర్చుంది. కన్నడ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అవధానం అని కానీ తెలుగులో కూర్చున్నంతగా మిగతా భాషల్లో కూర్చోలేదు. ఎందుకు అంతగా అవధానం తెలుగువారి సొత్తుగా మనం చెప్పుకోవాలి? తెలుగువాడి సంతకం అవధానం అని చెప్పుకుంటున్నాం కదా, మన భాషలో గొప్పతనమా? ఎక్కడుంది ఆ గొప్పతనం సార్? అంటే మీరు కన్నడంలో కూడా అవధానం అనేది తెలుగు వాళ్ళ ద్వారానే వెళ్ళిందండి. నిన్న మొన్నటి వరకు కన్నడలో శతావధానం చేసినటువంటి గణేష్ గారు ఉన్నారు. ఆయన నేను ధోనిమలైలో అష్టావధానం చేస్తున్నప్పుడు అక్కడ నాకు కలిశారు. ఆయన ఇవి ఎలాగా ఏమిటి ఇది, వాళ్ళకి కూడా ఛందోబద్ధమైన పద్యం ఉంది కాబట్టి అలా వెళ్ళింది. హిందీలోకి కూడా మన చేబ్రోలు శేషగిరిరావు గారు అని రాజమండ్రిలో ఉండేవారు, హిందీ లెక్చరర్గా, హిందీలోకి చేశారు. ఆ హిందీలో కూడా ఛందోబద్ధమైన ఇది ఉంది. కాబట్టి అంచేత ఛందోబద్ధమైన పద్య నిర్మాణం ఉండటం అనేది ఒకటి చాలా ప్రాథమికమైన అవసరం. అవధానం తెలుగులో ఛందస్సు బలంగా ఉండాలి. సరే, భాష ఇవన్నీ ఉండాలి. మనకి తెలుగులో అవధానం ఇంత గొప్పగా ప్రసిద్ధికి ఎక్కటానికి కారణం 2 జంటలు, ఇంకా 3 జంటలు కూడాను. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వెంకట్రామ కవులు ఇలాగా వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ పరంపర కొనసాగి ఇవాళకి కూడా నడుస్తోంది. ఇవాళ యువతరంలో బ్రహ్మాండంగా అమ్మాయి బులుసు అపర్ణ, తర్వాత తాత సందీప్,
ఇంకొక రాజమండ్రిలోనే ఉన్నాడు, ఉప్పలదడి అబ్బాయి, ఉప్పలదడి కుర్రవాడు, తిరుపతిలో చదువుతున్న కుర్రవాడు. లలితాదిత్య అమెరికాలో ఉంటున్నాడు. శ్రీకాకుళంలో అతను సైంటిస్ట్, అతని పేరు గుర్తు రావట్లేదు ఏమిటి. పిల్లలు వీళ్ళందరూ వాళ్ళు మామూలుగా ఇంజనీరింగ్ చదువుకుంటే అవధానం చేస్తున్నారు. ఆముదాల మురళి తిరుపతిలో, వీళ్ళందరూ చేస్తున్నారు. తాతా సందీప్ వీళ్ళందరూ చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుంది, మనం పోలిక ఎలా చూస్తామంటే, ఇప్పుడు నేను పద్యం రాశాను అనుకోండి, మనకు వచ్చిన పెద్ద ఇబ్బంది అది. రాస్తే నా అన్నయ్య గారి పద్యం ముందు ఇది ఎన్ని నిలుస్తుందండి అంటాడు. పద్యం రాసామనుకోండి, శ్రీనాథుడండి శీర్షం అంటేను వీళ్ళు రాస్తారు. ఇంక ఇలా పోల్చడం మొదలు పెడితే నన్నయ్య తర్వాత ఏ సృష్టి ఎవరు నిలవరు. ఎందుకంటే వాళ్ళ కాలం నాటి చదువులు వేరు, వాళ్ళ పాండిత్యం వేరు, వాళ్ళ ప్రతిభ వేరు, వాళ్ళకున్న పోటీ వేరు, ఇవాళ పరిస్థితి వేరు. అంచేది ఈవేళ నేను పద్యం రాస్తే దీన్ని పట్టుకెళ్ళి నువ్వు నన్నయ్య గీటురాయిగా నేను చూస్తాను అని అంటే అన్నీ కాకి బంగారాలే అవుతాయి. అది ముందు మనం అది వదిలించుకోవాలి. రాసిన పద్యం బాగుందా లేదా, అందులో సొంత భావన ఉందా లేదా, కల్పన ఉందా లేదా, దోషాలు ఏం లేవు కదా. ఒకవేళ ఉన్నా అనివార్యంగా చేసిన దోషమా, దోషాలు కూడా ఒకప్పుడు గుణాలు అవుతాయండి ఆ చేసిన తీరుని బట్టి, భావం ఉంటే అక్కడ అది అలాంటివి కొంచెం మనం ఆ కొలబద్దలు వదిలేసి, ఏమండి మీ చొక్కా కొలబద్దలు వేరు, నా చొక్కా కొలబద్దలు వేరండి, అంతే కదా. అంచేది నా చొక్కాగానే చూడాలి మీరు. అది ఇది వేసుకుంటే ఇద్దరికి చాలదు. ఇప్పుడు కొత్త అవధానాలు పుట్టుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే గతంలో కూడా అవధానాల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో ఉంటే కూడా చదువుకుంటూ అవధానాలు చేస్తున్నారు. ఆయన పేరు మన లలితాదిత్య, చాలా మంది ఉన్నారు. అయితే అవధానాల యొక్క అంటే దానికి ఒక ఛందస్సు బద్ధమైంది కదా పద్యం అనేది. సో అయితే మీరు ఒక మాట అన్నారు, మీరు తప్పులు లేకుండా ఉండటం అనేది దోషాలు లేకపోతే ఒక గుణం. తర్వాత అందులో రసము, కావ్యము, భావము, శబ్దం ఉండటం అది ఆకర్షణ. అలా చూస్తే అవధానాల యొక్క స్థాయి ఎలా ఉందని భావిస్తున్నారు సార్ మీరు? అది చెప్తున్నాను. ఇప్పుడు స్థాయి అనే విషయం వస్తే, ఇప్పుడు చేస్తున్న పిల్లలు ఏ నేపథ్యం నుంచి వచ్చారు. ఇప్పుడు IIIT చదువుకొని అవధానం చేయడానికి వచ్చాడు అనుకుందాం కుర్రవాడు. అతని దగ్గర మీరు దీర్ఘ సమాసాలు, వ్యాకరణ విశేషాలు ఇలాంటివి మనం ఆశించగలమా? అవును. అంచేతను వాళ్ళకి చేతనైన భాషలో వాళ్ళు చేస్తున్నారు. ఒకటి మనం చెప్పవలసిన మాట, ఏం మొహమాటం లేకుండా వాళ్ళు చెయ్యవలసినంత కృషి చేయటల్లా. ఎప్పుడైతే రంగస్థలం మీద కూర్చొని ఒకసారి అవధానం చేశారో, అది ఒకవేళ అటు ఇటుగా ఉన్నా సహృదయత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏదో చేసి, అబ్బాయి నువ్వు కొంచెం కృషి చేసుకో బాగుంది అని పక్కన పిలిచి చెప్తాం. మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అనేది కదా మన సిద్ధాంతం అని చెప్తాం. కానీ అది పట్టించుకోవట్లేదు వాళ్ళు, పట్టించుకోవట్లేదు. 10 కావ్యాలైనా చదవట్లేదు, 10 విమర్శనాత్మక వ్యాసాలు లేవు. ఇంత కాదండి, అవధానాలు చేసిన వాళ్ళ పద్యాలు మీకు అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ చదివారా లేదా ముందు చూడాలి. చూస్తే ఏ సమస్యని ఎలా పూరించాలి అనే టెక్నిక్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది మనకి. దత్తపదిని ఎలా విరవాలి, ఇలాంటి సమస్య వస్తే ఎలా చెయ్యాలి, మన సిలబస్ అది ఉంటుంది కదా. అంచేత ఆ కృషి చెయ్యాలి. ఆ కృషి చేస్తే రాణించగలిగిన సామర్థ్యం ఉన్న యువ అవధానులు ఉన్నారు. తెలివితేటలకి ఏం లోపం లేదు, కానీ ఏం లేదు. ఇంకా ఇక్కడ వచ్చే ఇంకొక ఇబ్బంది ఏమిటంటే, వాళ్ళని కూర్చోబెట్టి కృషి చేయించగలిగిన నాథుడు లేడు, గురువు. అంటే ఈ ఛందస్సు కూడా మహాదేవమణి గారు పాపం ఆయన తంటాలేవో ఆయన పడుతున్నారు, ఆయన చేస్తున్నాడు. ఆయన అవధాన స్కూల్ ఇంచుమించుగా నడుపుతున్నారు బ్రహ్మాండంగా. కానీ అది సరిపోవట్లేదు. దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళతో కొన్ని చదివించి, కొన్ని పూర్ణలు చేయించి, తాను దిద్ది ఆ ప్రౌఢి అనేది వాళ్ళకి వచ్చేటట్టుగా ఛందస్సు కూడా బాగా నేర్పించి రంగంలో వదలాలి, నేర్పించాలి. ఏదో కొంచెం ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ లాగా బేసిక్స్ కొంచెం నేర్పించి వదలటం వల్ల ప్రాబ్లం అవుతుంది. తర్వాత కృషి చేయాలి. తర్వాత ఇంకోటికి వచ్చేసరికి మామూలుగా ఈ తెలుగు భాష భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోంది, మొత్తం ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది, తెలుగు చచ్చిపోతోంది అనే విమర్శలు బాగా పెరుగుతున్నాయి కదా సార్. తెలుగు నిజంగా ఆ పరిస్థితులు ఉంటుందంటారా? మీరేమంటారు సార్? ఇక్కడ ఇవన్నీ ఊరికే ఊహించుకుని భయపడటం అండి. పైగా ఇవాళ ఏ విషయమైనా సరే ముందు సమాజాన్ని భయపెడితేనే తప్ప నిద్రపట్టని వాతావరణం ఉంది. ఏది భయపడకుండా చెప్పట్లేదు, భయపెట్టేలాగానే చెబుతున్నారు ప్రతిదీ. దీనికి ఒకటే కౌంటర్ క్వశ్చన్ వేస్తానండి నేను.
తెలుగు బాగా చదువుకుని తెలుగు పండితులుగా, తెలుగు లెక్చరర్లుగా, తెలుగు ప్రొఫెసర్స్గా ఉన్న వాళ్ళల్లో ఎంతమంది పద్యాలు రాశారు? అసలు చదువుకున్న వాళ్ళు. చదువుకున్న వాళ్ళు. మరి వాళ్ళే రాయినప్పుడు ఇంకొకళ్ళు ఎవరో రాయాలని మనం అంటే తెలుగు చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు, అంత ఇంగ్లీష్ అని సాఫ్ట్వేర్ అంటున్నారు కదా. అదేం లేదండి, ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు అనుకున్నంత భయం పడవలసిన వాతావరణం ఏమీ లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోనివ్వండి, బతుకు తెరుగు కావాల్సినవి చేసుకోనివ్వండి. సాహిత్యం ఎప్పుడూ అంత సీరియస్గా కాదు. ఇప్పుడు నన్నయ్య గారు ఇంకేం ఉద్యోగం చేయకుండా ఇదే రాస్తూ కూర్చున్నాడా? తిక్కన్న గారు ఇంకేం చేయకుండా కూర్చున్నాడా? కదా, మరి అంచేతన అది ఉంటుంది. నీ అభిరుచి మేరకు ఇది నువ్వు డెవలప్ చేసుకుంటావు. పివి నరసింహ ప్రధానమంత్రిగా మరి అన్ని చేశారు కదా, సహస్రపండ్ బ్రహ్మాండంగా చేశారు. ఇంకా చాలా నవలలు, విశ్వనాథ సత్యనారాయణ గారి నవలల మీద ఆయన స్టేట్మెంట్ చాలా గొప్ప స్టేట్మెంట్. ఆయన రాసిన ఒక్కొక్క నవల ఒక్కొక్క భారతీయ భాషకు అనువుగా ఉంటుంది అనువాదానికి అని చెప్పాడు ఆయన. అంచేతను అది తెలుగు భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. నాకైతే భయం లేదు. ఇంకోటి కూడా చెప్తా మీకు, ఇంకా మిమ్మల్ని నేను ఇంకా భయపెట్టవలసింది ఏమన్నా వస్తే రేపొద్దున రాయవలసిన అవసరం లేని దశ వస్తుంది సమాజానికి. ఆడియో బుక్స్ టక్ 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 కొట్టుకోవటమే తప్ప, మీరు అక్షరాన్ని గుర్తుపెట్టి కొట్టుకోవటమే తప్ప మీరు రాయక్కర్లేదు. ఇప్పుడు టైపింగ్ అయిపోయింది, అంతే, రాయక్కర్లేదు. ఆడియో బుక్స్ వచ్చేసాయి. ఈ లెర్నింగ్ అంటున్నాం మనము. ఇంకోటి డిజిటలైజేషన్ అని అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎక్కువ ఇంగ్లీష్ చదువుకుంటున్నారు కాబట్టి తెలుగు చదవటం రాయటం పిల్లలకి ఆడియో బుక్స్ రావాల్సిన అవసరం వస్తుంది. అవసరం ఉందంటారా? ఉంది, ఎందుకు లేదు, ఉంది. సార్, మీరు ఈ తెలుగుని ఎంచుకున్నందుకు మీరు మొత్తం మీ కెరీర్ అంతా ఒకసారి చూస్తే మీరు అన్ని యూనివర్సిటీ ఫస్ట్లో చాలా అన్ని మెరిటోరియస్ స్టూడెంట్గానే మీ కెరీర్ అంతా సాగింది. ఆ చదివే మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టింది. అయితే తెలుగుకు భవిష్యత్తు లేదు ఇలాంటి మాటలు భయపడాల్సిన అవసరం లేదు మీరు చెప్పారు. అయితే మీరు తెలుగును సంస్కృతంలో ఎంచుకొని మీరు జీవితం అంతా సాగారు. మీరు తృప్తిగా ఉన్నారు? హాయిగా. అందులో నిస్సందేహంగా చెప్పవలసిన మాట ఏంటంటే చాలా తృప్తిగా ఉన్నాను. ఇదేదో పైకి అనటం కాదు, మీరే గమనించవచ్చు కూడా దీన్ని. రెండవది, నేను ఎస్ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత మా నాన్నగారు రోడ్డు గుమస్తాగా రిటైర్ అయ్యారు. 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. సరే, ఇది ఒక 2 పాకల్లో మేము బతికాం. ఏం చదివించాలి, ఏం చేయాలి అనేది తోచని పరిస్థితిలో మా అన్నయ్యని సెకండరీ డిగ్రీ ట్రైనింగ్ పంపించారు. నన్నేమో మళ్ళీ బడిపంతుల ఉద్యోగంలో పెట్టద్దు అని మా అమ్మగారు అనేసరికి ఇంకో చదువు ఏమిటి అని ఆలోచిస్తుంటే మా కొవ్వూరులో మా బావగారు ఉన్నారు. ఆయన ఈ ఊళ్ళో ఓరియంటల్ కాలేజీ ఉంది, దీనికి రూపాయి ఫీజు కట్టక్కర్లేదు, ఒక ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకుంటే చాలు, అంచేత ఇందులో చేర్చండి అని సలహా చెప్పాడు మా బావగారు. దాని మీదట మా నాన్నగారు తీసుకొచ్చి కొవ్వూరులో చేర్చారు. అంతవరకు నాకు ఓరియంటల్ కాలేజీ అనేది ఒకటి ఉందని కానీ, భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ ఇలాంటి చదువులు ఉన్నాయని కానీ నాకు తెలియదు. మాకెవరికి పల్లెటూరులో పుట్టి పెరిగాం, మాకు తెలియదు. మాకు తెలుగు చెప్పిన మాస్టర్లు పుణ్యమాని గొప్పది, వాళ్ళ పుణ్యమాని అభిరుచి అయితే ఏర్పడింది. అలాగొచ్చి నేను కొవ్వూరులో నేను పేదల చదువు అని ఒక కథ రాశానండి. ఈ ఓరియంటల్ కాలేజీ విద్యార్థుల ఆర్థిక నేపథ్యం దయనీయమైన, అక్కడ భోజనం పెడతారు, చదువు చెప్తారు, ఫీజు కట్టక్కర్లేదు, అది వారాలు చేసుకోవచ్చు. కొవ్వూరులో ఒక సౌకర్యం ఏంటంటే పాఠశాల విద్యార్థి అంటే వాడికి వారం ఇస్తారు. పొద్దున్నే వెళ్ళటం, అమ్మ ఇవాళ మీ ఇంట్లో వారం అని చెప్పుకోవటం, ఆ వేళకి వెళ్ళటం, వాళ్ళ పిల్లలతో పాటు చద్దనం దగ్గర. మీరు అలా చదువుకున్నారా? నేనైతే వారాలు చేసుకోలేదు. నాకు మా బావగారు ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి మొదటి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. ఆ తర్వాత మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఓరియంటల్ కాలేజీ విద్యార్థికి నెలకి 50 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇచ్చాడు. అది వచ్చింది. మిగతా 4 సంవత్సరాలు కూడా మా బావగారి ఇంట్లోనే ఉన్నాను. ఈ స్కాలర్షిప్ డబ్బులు మా నాన్నగారికి ఇచ్చేసాను, మా బావగారి ఇంట్లో పడి తిన్నాను, హాయిగా చదువుకున్నాను. సినిమా కష్టాలు ఏం లేవు. అంటే పేదరికం అంటే అనుభవించాం కానీ, పేదల చదువులు అన్నారు కదా, అదే పేదతనం ఉంది. కానీ ఆ వేళ మాకేం కష్టం అనిపించలేదు. అది ఆ వేళ మేమేం దుఃఖపడిపోలేదు. అయ్యో నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఒకటి ఉతికారు వేసుకుంటే ఒకటి ఒంటి మీద ఒకటి బండ మీద అన్నట్టుగా, ఇవేం మాకు తెలియలేదు అప్పట్లో. డబ్బులున్న వాళ్ళు కూడా అలాగనే ఉండేవాళ్ళు, బడాయిలు ఏం లేవు. మేము నడిచి వెళ్ళేవాళ్ళం, మాతో పాటు 100 ఎకరాల ఆసం కొడుకు నడిచే వచ్చేవాడు. మాకు ఒక సైకిల్ ఉండేది, వాడికి ఒక మామూలు హెర్క్యులస్ ఏదో సైకిల్ ఉండేది. అంచేత అప్పుడు ఉన్నవాడు లేనివాడు మధ్య పెద్దగా జీవన విధానంలో తేడా ఉండేది కాదండి. మానవ సంబంధాలు కూడా బాగుండేవి, చాలా బాగుండేవి. అత్తయ్య మామయ్య అని పిలుచుకోవటం, బాబాయ్ గారు అనటం, అన్న తమ్ముడు ఒరే అనుకోవటం, తిట్టుకోవటం,
ఈ కులాలు మతాలు ఏ గోలా లేదండి. మేము అంటే మీ చాలా పేదరికం మీకు ఎప్పుడు అడ్డు రాలేదు, అడ్డు రాలేదు. బాధ రాలేదు. నా పల్లెటూరు వాతావరణం నన్ను చాలా ఆరోగ్యకరంగా పెరగనిచ్చింది. ఇప్పటికి కూడా నా మిత్రులతోటి నా ఊరితోనూ నాకు అవే అనుబంధాలు కొనసాగుతున్నాయి. నాకు ఏ రకమైన అసంతృప్తి లేదు. అక్కడ నేను భాషా ప్రవీణ్లో చేరటం అనేది నాకు గొప్ప టర్నింగ్ పాయింట్. అది ఆ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత కరిసి రామూర్తి శాస్త్రి గారు నన్ను గుర్తించి వీడు పనికొస్తాడు అని ఆయన నన్ను ప్రత్యేకంగా చేరదీసి సంస్కృత వ్యాకరణం అవి చెప్పారు. రావూరు వెంకటేశ్వర్లు గారి దగ్గర అవధాన మెళకువలు నేర్పారు. ప్రతి కరిసి రామూర్తి శాస్త్రి గారు వ్యాకరణం చెప్పారు. కలగ సుబ్బరాయుడు గారు తెలుగు వ్యాకరణాలు చెప్పారు. లక్ష్మణ యతీంద్రులు వారు అప్పుడు లక్ష్మణ దాసుగా ఉండేవారు, వారు మాకు ప్రబంధాలు చెప్పారు. చేతను గొప్ప గొప్ప గురువులు. మాకు అక్కడ గౌతమి అని లిఖిత మాసపత్రిక ఉండేది. దాంట్లో రచనలు విద్యార్థులు చేసేవారు. అప్పుడు ఒక పద్యకావ్యం రాశాను నేను అందులో సీరియల్గా, జయసింహ చరిత్ర అని. అలాగే నాతో పాటు నా విద్యార్థులు, నా సహజ విద్యార్థులు అందరూ కూడా పద్యాలు రాశారు, కథలు రాశారు, విమర్శలు రాశారు. అదొక సాముగరిడిలాగా మాకు ఉపయోగపడింది ఆ ప్రాక్టీస్. తర్వాత వచ్చిన తర్వాత నేను గుంటూరు ఓరియంటల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎస్వి జోగారావు గారు పీజీ సెంటర్కి ఉండేవారు. వారు ఆదిభట్ల నారాయణదాస సారస్వతేంద్రాజు అని పెద్ద పుస్తకం వేస్తూ ఒక రుక్మిణీ కళ్యాణం మీద నన్ను వ్యాసం రాయమన్నారు ఆదిభట్ల వారి. నేను వ్యాసం రాసి పట్టుకెడితే ఆయన ఆశ్చర్యపోయి, ఇంత చక్కనైన వచనం ఓరియంటల్ కాలేజీ వాళ్ళు ఎలా రాస్తారండి అని అడిగారు. సంస్కృతం బ్యాచ్ అని అంటే అది మనకి గురువులు ఇచ్చిన తర్ఫీదు. దాన్ని మీరు ఎవరికి ఒక పాక రెండు పాకాలు ఇంట్లో ఉంటూ పేదల చదువులు కథ రాసి ఆ పేదరికాన్ని చూసిన మీరు ఈ రోజు అన్ని రకాలుగా ఆనందంగా ఐశ్వర్య అన్ని ఉన్నారు కదా. మీరు ఎవరికి పట్ల ఎక్కువ కృతజ్ఞతగా రుణపడి ఉంటారు సార్? ఎవరికంటే గురు పరంపరకి రుణపడి ఉంటాను. వాగ్దేవికి రుణపడి ఉంటాను, సరస్వతికి. అంతే. ఆవిడే లక్ష్మీదేవిని కూడా పట్టుకొచ్చి ఇచ్చింది. ఇవాళ ఏమి ఇబ్బంది ఏం లేదు. రిటైర్ అయ్యి సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు అనే మాట ఏమి లేదండి, ఏమి లేదు. ఉంటాయి. అది ఊరికే చలోక్తిగా అనుకునే మాటలు ఇవి. కొందరిని చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అందుకంటే ఏం లేదు. మీరు భవిష్యత్ ప్రాజెక్టులు ఏంటి సార్? ఏం చేయబోతున్నారు పెద్ద ప్రాజెక్టులు? అంటే నేను ఈ వ్యాఖ్యాన రంగంలోనే కొనసాగదలుచుకున్నానండి. అంటే అప్పుడే చెప్పకూడదని అనుకున్నాను, కానీ మీరు ఆత్మీయులు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను. వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం రాయటం మొదలుపెట్టాను. మొత్తం 24,000 శ్లోకాలు. సుందరకాండ ప్రచురిస్తున్నారు. ఇంకా అక్కడ దాకా వెళ్ళిపోకండి, మీ వేగం మరి కొప్పరపకోల వేగంలో ఉంది. రచన మొదలుపెట్టాను. సాధారణంగా మనకు ఉన్నది ఏంటంటే, భారతం అయితే విరాటం పర్వంతో మొదలు పెట్టమంటారు, రామాయణం అయితే సుందరకాండతో మొదలు పెట్టండి అంటారు. అందుకని నేను చాలా కాలం రామాయణం పారాయణ చేసిన వాడిని. మా నాన్నగారు నిత్యం సుందరకాండ పారాయణ చేసేవారు. సుందరకాండతో మొదలుపెట్టారు. వారు అనారోగ్యం వల్ల చేయలేకపోయాక నేనేదో సంస్కృతం చదువుకున్నాను, ఒరే నువ్వు కొనసాగించరా దీన్ని అని ఆ సుందరకాండ పారాయణ నాకు అప్పగించారు. అది నడుస్తాను. నేను సుందరకాండతో కాకుండా రామాయణం మొత్తం అటు ఇటు 10-15 సార్లు పారాయణం చేశాను. అంటే పుల్లెల శ్రీరామచంద్రుడు ఉందండి. అయ్యా, వాల్మీకి రామాయణానికి తెలుగులో వ్యాఖ్యానాలు 2-3 ఉన్నాయి. సుందరకాండకి అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. 4-5 మంది కలిసిన వ్యాఖ్యానం కలిపి వేసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటికి మీ దానికి తేడా అది అంటే పోల్చడం కాదు, ఎవరి పద్ధతిలో వారు చేశారు. పుల్లెల శ్రీరామచంద్రుడి గారిది స్కాలర్లీ వ్యాఖ్యానం, వారి ధోరణి వారిది. కాకపోతే నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, సంస్కృతం తెలుగు కాదు నేను రాసేది. అవునా? ఒక సంస్కృత పండితుడు తెలుగు రాస్తే ఎలా ఉంటుంది అంటే, అది సంస్కృతం తెలుగు, అది టింగ్లీష్ అన్నట్టుగా ఇలాగ దీనికి ఏదో పదం మనం తయారు చేయాలి. పాఠకమిత్ర అన్నారు కదా, అది అంచేత నాది రీడబుల్ తెలుగు అండి. అలాగే అండర్స్టాండబుల్ తెలుగు నాది, చదువుకోగానే హాయిగా అర్థమైపోతుంది. వాడుక భాష, ఆ భాషలో నేను రాస్తున్నాను. రెండవది, వాల్మీకాన్ని దాటి వెళ్ళటం లేదు, యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడైనా ఎవరైనా చేస్తే ఇదిగో దీన్ని ఇక్కడ ఈ పలానా కవి ఇలా మార్పు చేశాడు అనేది ఏదైనా ప్రస్తావన వస్తే విశేషాల్లో చెప్తున్నాను. అంటే ఈ వాల్మీకి రామ 24,000 శ్లోకాలు, వాటి ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేషాలు, ఈ 3 జనం భాషలో రాస్తాను. అంతే కదా. ఇంకా నువ్వెందుకు రాస్తున్నావు, నీ ప్రత్యేకత ఏంటి అంటే అనే ప్రశ్న నాకే వచ్చింది, అందరికీ వస్తుంది. నేను ఆధునిక సమాజంలో ఉన్న ఔచిత్య దృష్టితో రాస్తున్నా. అది ఔచిత్యం ఇంపార్టెంట్. అది
ఈరోజు అవసరం కూడా. అవసరం కూడా. నిన్న మొన్నటి దాకా ఏమైంది, ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను, మీరు ఎలాగా అడిగారు కాబట్టి. ఎందుకంటే ఇలాంటివి ఎలా ఉంటాయంటే చెప్పుకోవాలని లోపల ఉంటుంది, మనంతటి మనం చెప్పుకోవడం బాగోదు, ఇలా ఒకరు గిలితే బాగానే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అక్కడ సీతాదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్ళేప్పుడు హనుమంతుడిని సీతాదేవి అడుగుతుంది, వాళ్ళతో మీకు రామలక్ష్మణులతోటి పరిచయం ఎలా అయ్యింది, వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి చెప్పమన్న చోట కథమూరు కథం బాహు లక్ష్మణస్యచ అంటుంది. రాముడి చేతులు ఎలా ఉన్నాయి, తొడలు ఎలా ఉన్నాయి, లక్ష్మణుడి తొడలు ఎలా ఉన్నాయి, లక్ష్మణుడి బాహువులు ఎలా ఉన్నాయి, ఇది అక్కడున్న ప్రశ్న. ఏమండి అందరూ ఇదే రాశారు. మనకి ఔచిత్య దృష్టితో చూడండి దాన్ని. ఎవరంటారు ఇల్లాలే అనుకుందాం, మొగుడికి సంబంధించిన ఆనవాళ్ళు చెప్పమంటే ఎవరైనా ఎవడుగుతారు, కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి, ఆయన ముఖం ఎలా ఉంటుంది, కందు ముక్కు తీరు ఎలా ఉంటుంది, ఇవి అడుగుతారు తప్ప ఊరువుల గురించి ఎవరు అడుగుతారు? పోని తల్లి కొడుకుని అడిగినట్టుగా పోని అడిగింది అనుకుందాం, అంతవరకు ఒప్పుకుందాం. లక్ష్మణుడు కూడా ఎందుకు అడుగుతుంది ఆవిడ? అందరూ ఇదే రాసి కూర్చున్నారండి, తొడలు 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 అని. నాకు అది కలపరం, దాన్ని ఏమంటారు, చదివినప్పుడల్లా నాకు ఇదేదో అనౌచిత్యంగా అనిపించి నేను కొంచెం తీవ్రంగా ఆలోచించాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఉంగరం ఇస్తుంది కదా, అదే చూడామణి ఇస్తుంది కదా, ఇస్తే ఆయన ఏం చేశాడు, వేలుకు పెట్టుకోవటం ప్రయత్నం చేశాడు. పెట్టుకుంటే అది వదులైపోయింది, పట్టలేదు. అందుకని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో భద్రంగా దాచుకున్నాడు. అక్కడ ఒక పదం ఏం వాడాడంటే, ఆ ఇచ్చిన చూడామణి అతని భుజానికి సరిపోలేదు అని పదం వాడాడు. భుజానికి సరిపోలేదు అని రాశాడు వాల్మీకి. రాస్తే మీరు అన్నట్టుగానే వ్యాఖ్యాతలు అంటే పెద్ద రూపంలో ఉన్నాడు కాబట్టి భుజానికి సరిపోలేదన్నాడా, మళ్ళీ పృషదంశకుడిగా మారిపోయాడు కాబట్టి వేలుకు లూజ్ అయిపోయింది అన్న అర్థంలో అన్నాడా, ఏమన్నా భుజం అనే మాట ఎందుకు వాడతాడు? వేలుకు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నప్పుడు భుజానికి సరిపోలేదని ఎందుకంటాడు? కానీ అందరూ ఇలాగే రాసి ఊరుకున్నారండి. నాకు ఇవి కొన్ని చోట్ల ఇలా వచ్చి, అలాగే అంకే నిధాయ దగ్గర ఒకటి నేను కొంచెం సీరియస్గా ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు కాలు అనే మాట ఉంది మనకి. కాలు అనే మాటకి సంస్కృత పదం చెప్పండి. కాలు అంటే ఈ కాలు మొత్తం కాలండి, ఇక్కడ దగ్గర తుంటి దగ్గర నుంచి అంగుష్టం అదే బొటన వేలు దాకా ఉన్నదాన్ని కాలు అని కదా అంటాం మనం. చెయ్యి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా చెయ్యి అని అంటాం. ఓకే, దీన్నే భుజము అంటున్నాం, దీన్నే బాహువు అని అంటున్నాం. కానీ భుజము అంటే ఇది, బాహువు అంటే టోటల్గా వస్తుంది. అరత్తిని అంటే ఇది, హస్తము అంటే ఇది, మళ్ళీ ఉపరితలం అంటే ఇది, ఇలా ఒక్కొక్క భాగాలు ఉన్నాయి ఇందులో. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది, కాలు చెయ్యి అనే వాటిలో భాగాన్ని చెప్పే పదమే ఆ అవయవ సర్వస్వవాచకంగా వాడతారు. అది సూత్రం కూడా ఉంది, కవి ప్రయోగాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామివారికి నేను పాదాభివందనం చేశానంటారు. మీరు పాదాభివందనం అంటే తుంటి దగ్గర నుంచి కాలు దాకా పాదమే కదా, ఎక్కడ చేశారు మీరు వందనం? అక్కడ పాదం అనే ఏ పదాన్ని ఏ అర్థంలో వాడినట్టు? ఈ కాలులో ఏకదేశమైన పదానికి సర్వస్వవాచకమైన పాదం అనే దాన్ని వాడాం మనం. అంటే ఔచిత్యం అంతే కదా, దాన్ని బట్టి మనం చెప్పాలి కదా. అలాగా చేతికి కూడా అలాంటిదే. అంచేతను భుజము అనే మాట మొత్తం బాహువుకి పర్యాయ పదం. బాహువులో ఒక అవయవమైన అంగుళి వేలుకి కూడా పర్యాయ పదం. ఇది ఒక సిస్టమ్ ఉంది, అది ఆ పద్ధతి ప్రయోగాలు కనపడుతున్నాయి. అంచేత కథమూరు అంటే అర్థం ఏమిటనమాట, ఊరు అనేది అక్కడ తొడ అనే అర్థం కాదు, ఊరు శబ్దం కాలు అనే అర్థంలో వాడాడు. అంత లోతుగా కథమూరు కథం బాహు, కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి నా స్వామివి, లక్ష్మణుడు ఎలా ఉంటాయి చెప్పమంటే ఆయన ఏమన్నాడు, పాదాలే చెప్పాడు తప్ప ఇవేమీ చెప్పలేదు ఆయన కూడా. తర్వాత కొన్ని అంగుళాల కొలతలో బీస్తాడు, అవన్నీ నేను కూడా యథాతత్వం నేను చెప్తున్నాను అన్నాడు. తత్వం అంటే శాస్త్రం, సాముద్రిక శాస్త్రం ప్రకారం మీ ముఖం ఇంత ఉంది అని అంటే మీ కనపడని అవయవాలు ఎలా ఉంటాయి అనేది సాముద్రిక శాస్త్రం సిస్టమేటిక్గా చెప్పేసి కూర్చుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని మిగతా అవయవాలన్నీ రాముడు వర్ణించి చెప్పాడు హనుమంతుడు. తత్వతః అన్నాడు. వాల్మీకి రాసింది అది. సో వాల్మీకిని ఇక్కడ కూడా ఫాలో అవుతారు, ఈ శిల్పంలో కూడా ఫాలో అవ్వాలి మనం. చాలా మంది ఫాలో అయ్యారు, తర్వాత కవులు కూడా ఫాలో అయ్యారు. అంటే ఈ వ్యాఖ్యానంలో ఫాలో అవ్వలేదు. ఆ వ్యాఖ్యానం నా ఊరు అనే దగ్గర నాకు కొంచెం ఇది అనిపించి అలా చెప్పాను. అంచేది ఇలాంటివి కొన్ని వెళ్ళి
అలాగే నిఘంటువు ఇవ్వటం. అంకె అనే పదానికి సమీపము అనే అర్థం కూడా ఉంది. అంకె అంటే తొడలో నేను తొడలో కూర్చుందని కాదు, అవునవును. అలాగా అంచేతను ఒడిలో కూర్చుందని కాదు. కవి హృదయాన్ని దగ్గరగా రాస్తున్నట్టు అర్థం చేసుకోవాలా? ఏమైనా కానివ్వండి, నేనైతే అంకె అనే దానికి నిఘంటువులు ఏమి ఇచ్చాయి అనే దాంట్లో 2 నిఘంటువులు దానికి స్థానే అనే అర్థం ఇచ్చాయి. సో ఇది చాలా పెద్ద వర్క్ ఇది. అవసరమైన చోట ఇవి వెతుక్కుతున్నాం, చూస్తున్నాము. ఎవరు అలా చెయ్యని దాన్ని మనం ఎలాగ చెప్తాము అని ఔచిత్యం అనేది ఒక ప్రధానమండి. అది చాలా ఏదో చెప్తారే కామన్ సెన్స్ లాగానే ఔచిత్యం అనేది జీవగర్ర. కావ్యం దగ్గరికి వెళితే ఔచిత్యం అనేది మర్చిపోకూడదు. రాసేవాడు మర్చిపోకూడదు, చదివేవాడు మర్చిపోకూడదు, వినేవాడు అంతకంటే మర్చిపోకూడదు. చేత ఔచిత్యం అనేది చాలా ప్రధానమైన విషయం. చాలా ధన్యవాదాలు. ఈ తక్కువ సమయంలోనే అనేక విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ మమ అని పెట్టాం ఈ కార్యక్రమానికి. బాగుంది, ఈ పేరు కూడా బాగుంది, మమ అనిపించుకుందాం అని. అలా అనిపించుకోకుండా విస్తారంగానే మనం మాట్లాడుకున్నాం. మీరే చెప్పారు మమ అంటే మా యొక్క, నేను అనే శబ్దం, అది మంచి పేరు పెట్టారని మీరు. వస్తువులు దానం చేసేటప్పుడు ఇచ్చేసిన తర్వాత నా మమ అనిపిస్తారు, అంటే ఇంకా ఆ వస్తువు మీద నాకు ఏ అధికారము లేదు అని. ఒక కన్యాదానం దగ్గర మాత్రం అనిపించరు, మమ అనిపించరు, నా మమ అనిపించరు. తుభ్యమహం సంప్రదదే అంటే ఈ కన్యను నీకు ఇస్తున్నాను అంతవరకే తప్ప కన్యాదాత నా మమ అని అనడు. ఎందుకంటే కన్య మీద హక్కులు ఈయన వదులుకోడు. మనవుడు దౌహిత్రుడు ఉంటాడే, వాడు చాలా ప్రధానం వైదిక వ్యవస్థలో. ఇప్పుడు మీరు కొప్పరపు కవుల దౌహిత్రుడు అంటే చెప్తున్నాను నేను. దౌహిత్రుడు చాలా కీలకమైన వ్యక్తి అండి. మన పద్ధతిలో కనుక చూసినట్టయితే, అంచేత ఆ ఆబ్దికాలు పెడుతుంటారు చూసారా, ఆబ్దికాలలో కనుక దౌహిత్రుడు ఉంటే కనుక ఆ పితృదేవతలు చాలా ఆనందిస్తారట. శబ్దం మంచి శబ్దం, మంచి శబ్దమే. అందుకే మీ మనసులో మాటలన్నీ మమ అంటే మనసులో మాట, అది ఇంకా బాగుంది. మా చుక్క మమ అంటే కింద ఒక దీర్ఘం కూడా ఉంటుంది కాబట్టి మమ అనిపించేది, మమ దీర్ఘం పెడితే మనసులో మాట అనేది. నమస్కారం సార్. సంతోషం అండి. నమస్కారం మా శర్మ గారు, ధన్యవాదాలు.